నా పేరు మంచాల సుధీర్ అండి. కొల్లూరు మండలం ఏమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూర్ గ్రామ సర్పంచ్ అండి. ఎలా ఉండబోతుంది ఈసారి 5-6 పార్టీలు కలిసి రాబోతున్నాయి కదా? ఈ 5 ఏళ్ళు కలిసినా ఒకేలుగా ఉండాలి. స్టామినా గల్లతో ఉంటాడు. భయం లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు? ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు చూశారు ఆ క్యారెక్టర్. చూడబోతున్నారు అంతే. ఆయన చూసి సెకండ్ టైం వచ్చాడు, ఈయన చూసి సెకండ్ టైం వస్తాడు. అవునండి. నాగార్జున గారు వెళ్ళిపోయారు కదా, అవును. ఇప్పుడు కొత్త అతను వచ్చాడు. బాబు గారు అందుబాటులో ఉంటున్నారా? 100% అందుబాటులో ఉంటున్నారు. 100% అందుబాటులో ఉన్నారు. 100% గడపడ తిరుగుతున్నారు. ఆనంద్ బాబు గారు గట్టిగా చెప్తున్నారు మాజాన టీడీపీ జెండా. నక్కానంద బాబు గారు గడపడ తిరగమనాలి. నేనైనా సరే నా ఓటు కోసం నేను గడపడ తిరిగా. నక్కానంద బాబు గారు గడపడ తిరగమనండి. విషయం తెలిసిద్దిగా. ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు విషయం తెలిసింది. గడపడ వేమూరులో పార్టీ ఆఫీసే లేదు, అశోక్ బాబు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. అది అవాస్తవం. పార్టీ ఆఫీస్ ఉంది వేమూరులో. ఏమూరు ఉంది, కొల్లూరు ఉంది, పట్టిపోలు ఉంది, చుట్టూరు ఉంది, అమత్లూరు ఉంది. ఎన్ని చోట్ల పార్టీ ఆఫీసులు ఉన్నాయి, అన్ని చోట్ల కార్యకర్తలు ఉన్నారు, అన్ని చోట్ల అభ్యర్థులు ఉన్నారు, అన్ని చోట్ల సమన్వయంతో ఉంది వ్యవహారం. మినిమం 10,000 to 25,000 వరకు మెజార్టీ వచ్చిందని అంచనా ఉంది. జనసేన ప్రభావం ఉంటుందా మీ ఏరియాలో? జనసేన 21 సీట్లతో అది ఏమైందంటే కుండలాగా పగిలింది. పగిలినప్పుడు నీళ్ళు ఉంటాయి దాంట్లో. అది ఆయన అడు చూసుకున్నాడు, మా కార్యకర్తలు మేము ఇటు చూసుకుంటున్నాం అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు కూడా మా సహకరిస్తా అన్నారు. మాకు రిలేషన్స్ వాళ్ళు కూడా మేము వాళ్ళు వదిలిపెట్టుకాము. కొల్లూరు మండలం మాకు ఇన్ఛార్జి గారు జనసేన సంబంధించిన వర్గానికి సంబంధించిన వ్యక్తి మాకు అందుబాటులో ఉంటారు. రామకృష్ణ గారు, సూర్యదేవరామకృష్ణ గారు అందరూ మాకు జనసేన కార్యకర్తలు కూడా మాకు అందుబాటులో ఉన్నారు. మళ్ళీ ఈసారి జగన్ గారి విజయం ఏ విధంగా ఉండబోతుంది అంటారు మీరు? ఇప్పుడు 170 అన్నారు కదా. 175 కాదండి, 200కి 200 వస్తాయి. అది అన్ని కలిపి ఆ ప్రభంజనం మీరు చూడబోతారు. జూన్ తర్వాత, జూన్ 5వ తారీఖున మీరు అవగాహన చేసుకుంటారు.